వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. ముందర శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడని 3 ప్రశ్నలు ముందర శ్లోకంలో తెలుసుకుందాం. ఇంకా 4వ ప్రశ్న, అధియజ్ఞుడు అంటే ఎవరు? దానికి సమాధానంగా ఈ దేహానికి అధియజ్ఞుడని నేనే అని భగవానుడు తెలియజేస్తున్నాడు. భగవానుడే మాటలు చెప్పడం వలన సమస్త శరీరములలోనూ అధియజ్ఞ రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడే నివసిస్తున్నాడు. భగవంతుడు ఎక్కడో ఆకాశంలోనో పాతాళ లోకంలో ఉన్నాడని తలచడం చాలా పొరపాటు. అతడు మన దేహంలోనే అతి సమీపంలోనే ఉన్నాడు. కనుక ఆత్మను మనస్సును పరిశుద్ధం మరియు పరిశోధన చేసి శరీరంలోని పంచకోశాలను వేరు చేసి అతన్ని కనుగొని పరమశాంతిని పొందాలి. ఇంకా భగవంతుడు అతి సమీపంలో ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకుని పాప పనులు ఎప్పటికీ చేయకూడదు. సమస్త జనులలోని దేహములందు అధియజ్ఞుడై పరమాత్మ నివసిస్తున్నాడు. కనుక జనులలో ఒకరు ఎక్కువని గాని ఒకరు తక్కువని గాని భావించక సర్వ ప్రాణులను సమానంగా భావించి అందరినీ సమానంగా చూడాలి. దేహభృతాం వర అంటే దేహధారులలో శ్రేష్ఠుడు అనేటువంటి పదం వలన మానవుడు దేహమును ధరించేవాడే కానీ వాస్తవంగా దేహం కాదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. జై గురుదత్త.